హాయ్ అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. ఇది పొద్దున పూట 8:30 తర్వాత అండి. టిఫిన్ పని అయితే కంప్లీట్ అయిపోయింది. మా వారైతే వెళ్ళిపోయారు టిఫిన్ చేసి. ఇంక ఇంట్లో పనులు అంటారా, మీకు తెలిసిందే కదా, మనం చేస్తూ ఉంటే వస్తూ ఉంటాయి. నైటు ఇంటి దగ్గరికి వస్తే కూరగాయలు తీసుకున్నానండి. అవి చూడండి, టమాటాలు పాడైపోయినాయి, 4-5 టమాటాలు, దొండకాయలు పండిపోయినాయి. ఇంక ఇవైతే ఇప్పుడు అన్నీ కొంచెం ఆరబెట్టుకొని సర్దుకుంటున్నానండి. ఆడవాళ్ళ సంగతి తెలియదు ఏముంది చెప్పండి, మనం చేస్తూ ఉంటే పనులు వస్తూ ఉంటాయి. పొద్దున్నే లేవటం, గిన్నెలు కడుక్కోవటం, ఇల్లంతా శుభ్రం చేసుకోవటం, కూరగాయలు సర్దుకోవటం, వంట చేయటం, మనం చేసే కొద్ది పని వస్తూనే ఉంటుంది. ఈ ములక్కాయలు చూడండి ఎంత సన్నగా ఉన్నాయో. కాయ 5 రూపాయలు అన్నారు, కానీ తప్పదు కదా, తీసుకొని ఇవన్నీ కట్ చేసుకొని ఇట్లా కవర్లో పెట్టుకున్నానండి. మనం పెట్టుకునేటప్పుడు తడి లేకుండా పెట్టుకున్నాం అనుకోండి, వారం రోజులైనా కూడా పాడవకుండా ఉంటాయి. ఇంకా దొండకాయలు, మిగతా కూరగాయలు కూడా నేను అట్లాగే కవర్లో పెట్టి సర్దుకుంటున్నానండి. మిగతా కూరగాయలు అయితే కొంచెం పర్వాలేదు, కానీ టమాటాలు అయితే అసలు ఊరికే పాడైపోతున్నాయండి, అస్సలు ఉండలేదు. చూడండి, ఇవి కూడా ఇట్లా కవర్లో పెట్టేసుకున్నాను. బంగాళదుంపలు అయితే నేనేం కవర్లో సర్దట్లేదు, ఫ్రిడ్జ్లో కూడా పెట్టనండి ఇప్పుడు. ఎందుకంటే దుంపలు మనం విడిగా ఎక్కడ పెట్టినా కూడా బాగానే ఉంటాయి, అందుకని వాటిని అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టను ఎప్పుడు. ఈ టమాటాలు చూసారా ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో, ఇవైతే నేను ఫస్ట్ టైం ఇప్పుడే చూడటం. ఇవి ఎలా ఉన్నాయంటే రేగ్గాయల్లాగా అట్లా ఉన్నాయండి, చిన్న చిన్నగా. నాకైతే వీటిని చూడంగానే భలే ఆశ్చర్యంగా అనిపించింది. మా అమ్మ పంపించిందండి. కాయలు అయితే పుల్లగా భలే ఉంటుందంట కూర, చూడాలి. నేనైతే అసలు ఫస్ట్ టైం చూశాను కదా, నాకు భలే ఆశ్చర్యంగా అనిపించింది. ఇవి చెట్లు కూడా అల్లుకుంటాయి అంటండి, మనం దడికి పెట్టుకుంటే. మన అవేంటి చిక్కుడుగాయలు, కాకర చెట్లు ఎట్లా అల్లుకుంటాయో, ఈ టమాటా చెట్టు కూడా అట్లా దడికి పెట్టుకుంటే అల్లుకుంటాయి అంట. నేను ఈసారి మొక్కలు పంపించమని అడిగాను, పంపిస్తా అంది వర్షాలు పడ్డ తర్వాత. ఇప్పుడు ఈ టమాటాలు అయితే నేను కూర వండుతానండి. టమాటాలు కొంచెం ఉన్నాయి కాబట్టి ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరకాయ, ఇందాక ములక్కాయలు కట్ చేసి పెట్టాను కదా, వాటిల్లో 4-5 ములక్కాయ ముక్కలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి ఇప్పుడైతే ముక్కలు కట్ చేసుకుంటున్నానండి. వీడియో చూస్తూనే ఉండండి, నేను కర్రీ చేయటం కూడా చూపించుతాను. ఆడవాళ్ళకి మాత్రం పని చేస్తూ ఉంటే వస్తూనే ఉంటుందండి. ఈ వంట చేసుకోవటం, తర్వాత మళ్ళీ అంతా శుభ్రం చేసుకోవటం, ఈ పనులు అయిపోయేటప్పటికి మళ్ళీ భోజనానికి వస్తారు, మళ్ళీ తినటం, మళ్ళీ అంట్లు అన్నీ కడుక్కోవటం, ఇదే సరిపోయింది. బట్టలు కూడా ఉన్నాయండి కుట్టాల్సినవి, డ్రెస్సులు అయ్యి. తొందరగా ఈ వంట పూర్తి చేసుకొని డ్రెస్సులు కూడా కుట్టాలి. చూడండి, ఇప్పుడైతే ఆయిల్ వేడయింది. ఈ తిరమాత గింజలు వేసేసి టమాటాలు అయితే కూర వండేస్తాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నానండి. చూడండి, తిరగమాత కాలింది కదా, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, అలాగే ములక్కాయ ముక్కలు కూడా వేశాను. ఈ ఎండలు మాత్రం చాలా విపరీతంగా ఉన్నాయండి. ఫ్యాన్ కింద ఉన్నంతసేపు కొంచెం అట్లా అట్లా ఉంటుంది, ఫ్యాన్ కింద నుంచి రాగానే చెమటలు మాత్రం అసలు విపరీతంగా చెమట పోస్తుంది. ఈ వంటగదిలో ఉండాలన్నా కూడా ఈ ఎండాకాలం అన్ని రోజులు ఎప్పుడెప్పుడు వంట అయిపోయిద్దా అనిపించిద్ది, కానీ తప్పదు కదా, చేసుకోవాలి మన పని మనమే. చూడండి టమాటాలు ఎలా ఉన్నాయో, చూడటానికి అయితే భలే ఉన్నాయండి, కలర్ఫుల్గా. నాకు వీటిని చూడంగానే నాకు రేగ్గాయలు చిన్నవి ఉంటాయి కదా, ఆ రేగ్గాయలే గుర్తొస్తున్నాయి. చూడటానికి భలే ఉన్నాయండి, కూర వండితే ఎలా ఉంటుందో కానీ.
చెప్పటం అయితే పుల్లగా ఉండిద్ది, బాగుండిద్ది కూర అని చెప్పింది ఆ అమ్మ. వండిన తర్వాత ఎలా ఉందో చెప్తాను మీకు కూడా. మీలో ఎవరైనా ఈ టమాటాలు అంతకుముందే చూసి ఉన్నారా? చూస్తే నాకు ఎలా ఉంటాయి ఏంటి అనేది నాకు చిన్న కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం చూడటం వీటిని. చూడండి, ఇవేం అసలు మనం వేసినప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి, ఏం కొంచెం కూడా మార్పు రాలేదు. వీటిల్లోకి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి ఒక 5 నిమిషాలు ఉంటే ఏమన్నా మగ్గుతాయేమో చూడాలి. చూడండి అలాగే ఉన్నాయి, ఏం కొంచెం కూడా మార్పు రాలేదు. ఇప్పుడైతే కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేస్తున్నానండి. వేసి ఒక 5 నిమిషాలు మూత పెడదాం. కొంచెం పసుపు కూడా వేసాను. వంటగదంతా చూడండి ఎలా ఉందో. వంట అంతా పూర్తి అయిపోయిన తర్వాత నీట్గా సర్దుకోవాలండి. పని ఉన్నప్పుడు ఇంకెలాగే ఉంటుంది, తప్పదు కదా. ఎక్కడ పడేసాను. పొద్దున్నే అంటే ఎవరిదైనా కొంచెం ఇలాగే ఉంటుందిలేండి. వంట అంతా అయిపోయిన తర్వాత కొంచెం నీట్గా సర్దుకుంటాను. చూడండి ఇప్పుడైతే కొంచెం మగ్గింది. టమాటాలు అయితే మగ్గినాయి, కానీ ములక్కాయ ముక్కలు అయితే అలాగే ఉన్నాయండి. దీనికి సరిపడా కొంచెం కారం వేసి కొంచెం నీళ్ళ చుక్క కూడా వేస్తాను, ఎందుకంటే మనం ములక్కాయలు వేసాం కదా, అవి కూడా కొంచెం మగ్గాలి. మరీ గట్టిగా ఉంది కూర, ములక్కాయ ఉడకలేదు, కొంచెం వాటర్ పోస్తాను. కొంచెమే పోసానులేండి, మరీ ఎక్కువేం పోయలేదు. ఆ ములక్కాయ ఉడికేటప్పటికి చిక్కగా అయ్యిద్ది. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఉప్పు కారం చూద్దాం ఎలా ఉందో. నేను ఈలోపు అయితే రైస్ కూడా కడిగి పెట్టుకున్నానండి. ఎందుకంటే మనం రైసు కడిగి వెంటనే వండితే కన్నా కొంచెం నానబెట్టామనుకోండి రైస్ బాగుంటుంది, ఉడుకుళ్ళాడుతూ వచ్చింది. అందుకే నేను రోజు కొంచెం సేపు ఒక అరగంట నాననిచ్చే వండుతాను అన్నం అయితే. చూడండి ములక్కాయ అయితే ఉడికింది, కూర కూడా చిక్కబడింది. ఇప్పుడు కొంచెం ఉప్పు కారం చూద్దాం ఎలా ఉందో. పుల్లగుందండి, పులుపు రెడ్డు. కొంచెం ఉప్పు కారం వేస్తేనే, లేకపోతే తినలేము. పుల్లగా ఉంది అసలు, బాగా పుల్లగా ఉందండి. అందుకే కొంచెం ఉప్పు కారం వేస్తున్నాను, లేకపోతే తినలేమండి. బాగా పుల్లగా ఉన్నాయి. ఇంత పుల్లటి టమాటాలు తిని అసలు ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో. ఎందుకంటే మనకు అన్ని హైబ్రిడ్ టమాటాలే వస్తున్నాయి కదా. ఇంత పుల్లటి టమాటాలు తిని అయితే చాలా రోజులు అయిపోయింది. చాలా పుల్లగా ఉన్నాయండి టమాటాలు. చూడటానికి చిన్న చిన్నగా ఉన్నాయి, కానీ బాగా పుల్లగా ఉన్నాయి. కొంచెం ఉప్పు కారం వేసాను కదా, కొంచెం మగ్గనిద్దాము, లేకపోతే కారం ఇప్పుడే కదా వేసింది, కొంచెం పచ్చివాసన వచ్చింది. చూడండి ఇప్పుడైతే ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చాను. కూర అయితే చిక్కబడిందండి, పొయ్యి కట్టేయటమే. కూర అయితే రెడీ అయిపోయిందండి. రైస్ కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను కదా, ఇంకా మొత్తం క్లీన్ చేసుకుంటున్నానండి. ఈ గిన్నెలన్నీ కడిగేసుకొని మొత్తం తుడిచి శుభ్రం చేసుకున్నాను. చూడండి మీరు కూడా ఎంత నీట్గా సర్దుకున్నాను. వంట అయితే పూర్తయిందండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.